ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తూ ఉంటే ఆ అబద్ధమే నిజమని నమ్ముతారనేటువంటి ఒక సూత్రాన్ని తీసుకొని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమల్లో లేదు. దీని మీద హైకోర్టు కూడా స్టే ఉంది. తర్వాత ఇది కేంద్రానికి సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ ఇది. ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. అయితే ఏంటంటే కేంద్రం దీన్ని చొరవ తీసుకోవాలని రాష్ట్రాలకి కోరినటువంటి దీంట్లో మహారాష్ట్ర దగ్గర నుంచి చాలా ప్రభుత్వాలన్నీ కూడా ముసాయిదాలు తయారు చేస్తూ ఉంటే దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఒక 4 అడుగులు ఎక్కువగా వేసి ఈ భూముల్ని, పేదల భూముల్ని, మధ్యతరగతి వారి భూముల్ని, ఇక్కడ ఎందుకంటే గద్దలు చాలా ఎక్కువ భూముల మీద కొట్టేసే గద్దలు, ఆ గద్దల నుంచి ఈ భూముల్ని రక్షించాలనేటువంటి సంకల్పంతో కొంత దీని మీద ప్రిపరేషన్ ఎక్కువ జరిగింది. అంతే తప్ప ఇదేం ప్రస్తుతం అమల్లో లేదు. అమలులో లేనటువంటి కేంద్రం టైటిల్తో ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ భూములు కొట్టేస్తున్నారని చెప్పిన వార్తాపత్రికల్లో కథలు కథనాలు ఉండుతూ, అది కూడా ఫ్రంట్ పేజీలో ఫలానా ఎల్లయ్య భూమి కొట్టేశారు, ఫలానా పుల్లయ్య భూమి ఇక్కడ కొట్టేశారు, ఫలానా సుబ్బయ్య గారు భూమి ఇక్కడ కొట్టేశారని వండి వడ్డించేటువంటి తీరు చూస్తే నిజంగా వీళ్ళ తెలివితేటలకి ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే, అసలు ఈ టైటిల్ అనేటువంటిది ఇక్కడ ప్రస్తుతం ఆమ్, అమలు అవటం లేదు. స్టే ఉందండి. మోర్ ఓవర్ హైకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇచ్చినా కూడా ఎంత దారుణంగా పాల్పడుతున్నారంటే ఐవీఆర్ఎస్ కాల్స్తోనూ వీడియోలతోనూ రకరకాలైనటువంటి కథనాలు వండుతూ ఒకవైపు లేదు అని స్పష్టం చేస్తున్న ఆ ప్రభుత్వం రోజు అదే పనిగా కథనాలు వండుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక్క విషయాన్ని మాత్రం చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రాష్ట్రంలో భూముల మీద ఆపేక్ష ఏ వర్గాలకు ఉంది, ఎక్కడ దొరికితే అక్కడ భూముల్ని కొట్టేయాలి, లేకపోతే కారు చౌకగా కొనేయాలి అనేటువంటి సంకల్పంతో భూముల్ని నమ్ముకొని కోటాను కోట్ల రూపాయలకి పడగలైతే రాజ్యాధికారాన్ని సాధించి రాజ్యాధికారాన్ని నిలబెట్టుకోవటం కోసం కూడా అక్రమమైనటువంటి మార్గాలతో, బెదిరింపు చర్యలతో, బ్లాక్మెయిలింగ్ చర్యలతో ఎవరు పాల్పడుతున్నారు అనేటువంటిది కూడా ప్ర- ఈ ఈ ఈ రాష్ట్రంలోనే కాదు, ఆ మాటకు వస్తే ఈ దేశంలోనే అందరికీ తెలిసినటువంటి కఠోర సత్యం. అంతవరకు ఎందుకు? ఒకటి ఇక్కడ పదే పదే చెప్పుకున్నాం, మళ్ళీ తాజాగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే అసలు హైటెక్ సిటీ అనేటువంటి పేరుతో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అక్కడ రాజకీయాన్ని రియల్ ఎస్టేట్గా మార్చుకొని ముందు అక్కడ రుచి మరిగినటువంటి చంద్రబాబు నాయుడు అండ్ వర్గం లక్షల కోట్ల రూపాయలకు పడగలెత్తిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారు. భూముల్ని కొట్టేయడమే లక్ష్యంగా. ఇది పైగా భూములు కొట్టేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదురు దాడి చేస్తున్నారు. కానీ రాజధాని విషయంలో మళ్ళీ అంటే గతం నాస్తి కాదు నేస్తం అని చెప్పుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం రాజధాని ఎక్కడ ఉండాలని చెప్పడం కోసం శివరామకృష్ణన్ కమిటీని నియమించింది. శివరామకృష్ణన్ కమిటీ సిఫారసుల మేరకు కొన్ని సజెషన్స్ చేస్తూ ఉంటే ఆ, అక్కడ ఫలానా చోట అమరావతిలో ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు అని చెప్పిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిస్తే, ఇది మనం చెప్పిన విషయం కాదు, కాగ్ తన నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది. ఏది? శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులని ప్రభుత్వం పట్టించుకోలేదు అమరావతి దీంట్లో రాజధాని విషయంలో అని చెప్పని. అందుకని విజయవాడ గుంటూరు మధ్య పంట పొలాల్లో రాజధాని నిర్మాణం చేయవద్దని స్పష్టంగా చెప్పినా కూడా శివరామకృష్ణన్ సిఫారసులను బుట్ట దాఖలు చేసి మరి అక్కడే ఏర్పాటు చేశారు. దానికోసం తన తైనాతీలైనటువంటి ఆ, ఎంపీ, ఆ రోజున ఎంపీగా ఉన్నటువంటి సుజనా చౌదరిని, గల్లా జయదేవ్ని, నూజివేడ్ స్టేట్స్ మండవ చౌదరిని, నారాయణని ఒక కమిటీగా ఏర్పాటు చేసి వాళ్ళతో మనకు ఎలా కావాలనేటువంటిది అనుకూలంగా ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళు సిఫారసు చేశారు. ఈయన దాన్ని అమలు చేశాడు. అంటే ఎంత ఇంటర్నల్ స్కెచెస్ చూడండి. చేసి అక్కడ ఏం చేశారు? మొత్తం రియల్ ఎస్టేట్ దేనికి తెరలేపారు. ఈలోగా నిజమైన రియల్టర్స్ భూములు కొనాలనుకునే వాళ్ళని మిస్లీడ్ చేసి కొంతమందినేమో తమ అనుకూల మీడియాలో అదిగో నూజివీడి దగ్గర పెడుతున్నారని చెప్పారంటే వాళ్ళు అటు పరిగెత్తి అక్కడ కొని నష్టపోయారు. లేదు ఇదిగో ఇటువైపు పెడుతున్నారు ప్రకాశం జిల్లాలో అని అంటే అటు వెళ్ళి అక్కడ కొన్ని నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అంతా చేసి సైలెంట్గా
తమ వాళ్ళతో సరౌండింగ్ భూములన్నీ కూడా అమరావతికి సరౌండింగ్లో ఉన్న భూములన్నీ కొనిపించి కారు చౌకగా అక్కడ డిక్లేర్ చేశారు. అక్కడ ఏం చేశారు, ల్యాండ్ పూలింగ్ పేరుతో ఎస్సీ ఎస్టీల భూముల్ని కారు చౌకగా కొట్టేశారు. కారు చౌకగా రైతులు త్యాగాలు చేశారని అదని ఇదని కహానీలు చెప్పారు. చేసి లక్షల కోట్లు ఆర్జించారు. పోనీ అంతటితో తృప్తి పడ్డారా? అన్ని భూములు అడ్డగోలుగా కొట్టేశాకైనా ఆ భూదాహం తీరిందా ఈ భూచాళ్ళకి అంటే అబ్బే లేదు. ఆ దాహం తీరం దాహం అది ఎప్పుడు కూడా. అందుకని ఏం చేశారు, అమరావతికి వెళ్ళడానికి ఒక ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ని సిఆర్డి అధికారులు ప్లాన్ చేశారు. అయితే అక్కడ ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్ కూడా మనం గతంలో కూడా చెప్పుకున్నాం. కానీ మళ్ళీ ఈ భూముల గురించి ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు భూముల కోసం అన్నప్పుడు మరి ఈ వాస్తవాలను మళ్ళీ గుర్తు చేయాలి కదా. ఆ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చడం ద్వారా 2,000 కోట్ల రూపాయల లబ్ధి పొందారు ఈ చంద్రబాబు అండ్ కంపెనీ. లింగమనేని రమేష్ కంతేరు కాజాల్లో లింగమనేని ఎస్టేట్, లింగమనేని కుటుంబానికి 355 ఎకరాలు ఉంటే, హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించి 13 ఎకరాలు ఉంటే దానికి ఆనుకొని అలా వెళ్ళేటట్టుగా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను మార్చి దాన్ని ఖరారు చేశారు. చేస్తే ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన అధికారుల మీద కన్నెర్ర చేశారు. చేసి తమకు అనుకూలంగా ఉన్నటువంటి ఇది చేసి లింగమనేని భూముల విలువ వాస్తవానికి అప్పుడు అక్కడ ఉన్నది ఎంత, 177.50 కోట్లు, జస్ట్ 13 ఎకరాల విలువ. దాన్ని 877.50 కోట్లకి రాజధాని నిర్మాణం అనంతరం అలైన్మెంట్ మార్చిన తర్వాత ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయ్యేలాగా, అంటే ఎంత బెనిఫిట్ వచ్చింది ఒక్కసారిగా అండి, 2,130 కోట్లకి చేరేలాగా ఆ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ని ఖరారు చేశారు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి భూదాహం. దాంట్లోనే ఒక ముక్క ఈ పవన్ కళ్యాణ్కి కూడా ఇస్తే ఇవాళ ఇప్పుడు పార్టీ ఆఫీస్ పెట్టింది కేవలం కారు చౌకగా ఎకరం 8 లక్షల రూపాయలకి ఇచ్చారు. 8 లక్షలు అంత మెయిన్ రోడ్డు హైవేకి దగ్గరలో ఉన్న దీని మీద. అంటే ఎవడిది భూదాహం, ఎవడు భూములు కొట్టేస్తే ఆ రోజున హైటెక్ సిటీ పేరుతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన, ఇక్కడికి వచ్చిన తర్వాత రాజధాని పేరుతో చేసి లక్షల కోట్ల రూపాయలు కొంచెం కాదు ఒకే ఇన్సైడర్ ట్రేడింగ్తో కొట్టేశారు, ల్యాండ్ పూలింగ్ పేరుతో కొట్టేశారు, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో కొట్టేశారు. ఈ విధంగా మొత్తం భూదాహానికి సంబంధించింది మీరు. ఇక ఈ వ్యవహారాలన్నీ రాస్తున్న పత్రిక గురించి చెప్పుకుందాం. స్టూడియో నిర్మాణం పేరుతో ఎన్ని గ్రామాల్లో ఉన్న పేదల భూముల్ని బెదిరించి, కొంతమంది అడ్డం తిరిగితే వాళ్ళని బెదిరించి లొంగ తీసుకొని కారు చౌకగా ఆ స్థానిక గ్రామాధికారులని వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎంత మరి ల్యాండ్ కొట్టేయకపోతే అన్ని ఎకరాల్లో స్టూడియోని నిర్మించారు చెప్పండి. భూదాహం మీది, భూములను కొట్టేసేది మీరు, అలాంటిది మీరు ఎదురుదాడి చేస్తున్నారు. అమల్లో లేని చట్టం గురించి పదే పదే రోజుకో కథ, రోజుకొక వంటకం. ఎంత దుర్మార్గం అండి ఇది. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఇది కేంద్ర ప్రభుత్వం అని గతంలో చెప్పాము. చెప్పినా కూడా అంటే ఏదేమైనా సరే దీన్ని పదే పదే కనుక మనం మాట్లాడుతూ ఉంటే జనం విశ్వసిస్తారు, ఎన్నికల్లో రైతులందరినీ భయభ్రాంతులను చేయొచ్చు అనేటువంటిది ఈ కుట్రలో ఉన్నటువంటి భాగం. దీన్ని గ్రహించాలి. అసలు ఈ చట్టం అమల్లో లేదు, దీని మీద ఇది వచ్చింది, స్టే వచ్చింది. దీన్ని అమలు చేయాలంటే దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలన్నీ కూడా అమలు చేస్తే, కేంద్రం కూడా అనుమతిస్తేనే, కేంద్రం కూడా ఒత్తిడి తెస్తేనే ఈ ప్రభుత్వం కూడా వస్తుంది. బట్ ఈ ప్రభుత్వానికి ఉన్న సంకల్పం ఏంటంటే ఇలాంటి ఈ రాబందుల నుంచి పేదల భూముల్ని, పేద రైతుల భూముల్ని కాపాడాలన్నది మాత్రం నిశ్చిత సంకల్పం అనేది మాత్రం స్పష్టం.